ప్రతిరోజులాగే ఈ రోజు అమ్మ నాన్న అడుగుతారు కదా, అమ్మ కావేరి ఎవరైనా దొరికారా అని. అప్పుడు నేను హోయ్ 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 హోయ్. అరే నన్ను తను కాదు అంటున్నాడేంటి? నాకు అర్థమయ్యేలా చెప్పు. నేను ఎవరిని కాదు? దొంగ దొంగ దొంగ. ఓ నాయన దొంగ. దొంగ కాదు, దొంగతి. ఏం దొంగలించింది? నా మనసు. మనసు అంటే డబల్ దొంగిలించిన అత్తయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఆ దొంగ? అయ్యో కాదు కాదు, మీరు కాదులేండి. తను ఇంకొకరులేండి. తన కళ్ళు చూస్తేనే నేను గుర్తుపట్టేస్తాను. థ్యాంక్ యూ. ఇక వెళ్ళండి. అరే రోడ్డు మీద ఉన్న టవల్ ని తీసుకొని మీకు ఇద్దామని వచ్చాను. దొంగతనం చేయడానికి ఏం రాలేదు. అత్తారింటికి వెళ్ళాక మా అమ్మాయి ఈ కడాయిలో కూరలు వండుతుంది, ఈ పళ్ళెల్లో చపాతీ పిండి కలుపుతుంది. మా అమ్మాయి వంట చేసిందంటే అత్తారింటి వాళ్ళు తింటూనే ఉంటారు. ఆలోచిస్తేనే నాకు నోరు ఊరిపోతోంది. తన పెళ్లి గురించి ఆలోచిస్తేనే మనసు కరిగిపోతోంది. అయినా ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇంతవరకు రానేలేదు. డోలా రే డోలా రే డోలా రే డోలా హై డోలా మండోలా దిల్ డోలా రే డోలా. అమ్మ కావేరి ఎవరైనా దొరికారా? అమ్మా కావేరి ఎవరన్నా దొరికారా? సిగ్గుపడుతుందంటే దొరికినట్టే. అంటే ఎవరో దొరికారు. అంటే నా బంగారు తల్లి, అంటే ఇంగ్లీష్ లో ఎట్ లాస్ట్ నువ్వు కూడా ఒకరిని ప్రేమించేసావన్నమాట. ఫస్ట్ ద క్వశ్చన్ ఇస్ కావేరి డార్లింగ్, తను కూడా నిన్ను ప్రేమిస్తున్నాడా లేడా చెప్పు. అలా అంటావేంటత్తయ్య? తను కూడా నన్ను ప్రేమిస్తున్నాడు. తను నన్ను చాలా 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 ప్రేమిస్తున్నాడు. ఎంత గొప్ప శుభవార్త చెప్పావమ్మా. అంటే ఆ అబ్బాయి నీకు చెప్పేశాడు కదూ ఐ లవ్ యూ అని? ఆ నోటితో చెప్పలేదు కానీ కళ్ళతోనే అతను. ఓ భలే భలే, శభాష్ శభాష్. ఓకే గాయత్రి, మన అమ్మాయి పెళ్లికి ఏర్పాట్లు చేసేయ్. మా అమ్మాయికి తలుచుకుంటేనే సంతోషంతో ఉప్పొంగిపోతున్నానే. ఓరి నాయనో, వీళ్ళు ముగ్గురు నెరవేరని ఒక పగటి కల కంటూ ఉండిపోయారు. వీళ్ళ కలని చెడగొట్టక తప్పదు. పారా హుషార్, జాగ్రత్త. ఎందుకలా అరిచావత్తయ్యా? ఓయ్, నువ్వు మమ్మల్ని అందరినీ భయపెట్టి చంపేశావమ్మా. నేను మిమ్మల్ని భయపెట్టలేదన్నయ్య, జాగ్రత్తగా ఉండమని హెచ్చరించానంతే. జాగ్రత్తగానా? హెచ్చరించావా? ఈ రోజు ఏంటి మీరు మర్చిపోయారు? నేను తనకి చెప్తాను. ఏం రోజు చెప్పు. సత్య ఉండు, ఈ రోజు గుర్తొచ్చింది. డాటర్స్ డే. డే కాదు, నేను చెప్తాను. సత్య, ఈ రోజు డాటర్స్ డేనే. డాటర్స్
డే కాదు. డాటర్స్ డే అంటున్నారు. అసలు ఈ డాటర్స్ డే అంటే ఏంటో చెప్పండి. అదేంటంటే అమ్మా, ఫాదర్స్ డే, మదర్స్ డే, టీచర్స్ డే ఉంటాయి కదా. ఇండిపెండెన్స్ డే లాగా, హాలిడే, ఫ్రెండ్షిప్ డే లాగా, సండే లాగా, అలాగే డాటర్స్ డే. ఈ రోజు ఏం చేయాలి నాన్నగారు? అది నేను చెప్తాను చూడు కావేరి. ఈ రోజు డాటర్స్ డే. కుటుంబంలో అందరి కోసం రుచికరమైన భోజనాన్ని వారి స్వహస్తాలతో వండుతారు. అలాగే స్వయంగా వారే వడ్డిస్తారు. దీన్ని డాటర్స్ డే అంటారని ముందు చెప్పొచ్చు కదా. నేను ఇప్పుడే వంటగదిలోకి వెళ్ళి మీ అందరి కోసం రుచికరమైన భోజనం తయారు చేస్తాను. ఆగు. కావేరి ముందు ఈ విషయాలన్నీ చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇన్ని సంవత్సరాలుగా మనం అన్ని దాచిపెట్టి ఉంచాం కదా. నీ నాలుకని కత్తెరతో కట్ చేసి పారేస్తాను, అప్పుడు తెలుస్తుందా? ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు తనకి తెలిసిపోతుంది కదా. ఓకే, అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాం. కానీ అంతవరకు నువ్వు మాత్రం నోరు మూసుకో, అర్థమైందా? ఓకే. ఇప్పుడు నేనెక్కడ నెతుకను? నా కలల రాణి ఎక్కడుందో? ఒకవేళ తనే నా కలల రాణి అయి ఉంటుందా? ఇదిగో మిమ్మల్నేనండి. చెప్పండి. ఈ అమ్మాయి రెండు కళ్ళు ఒకదాంతో ఒకటి కలవట్లేదు. ఇక తనతో ఎలా కలుస్తాయి? అదే మరేం లేదంటే మీరు వెళ్ళిపోండి. కంటికి కనిపించినట్టే కనిపించి గాల్లో మాయమైపోతా ఉండదే. ఏమైపోయింది? నేను వదిలిపెట్టను. ఎతికితే దేవుడైనా దొరుకుతాడని అమ్మ చెప్పింది. తను కూడా దొరికింది, ఖచ్చితంగా దొరుకుతుంది. తను దొరికేంత వరకు నేను ఎతుకుతానే ఉంటాను. డాటర్స్ డే రోజున డాటర్స్ చేసిన భోజనం. ఆ అమ్మాయిలు అదృష్టవంతులు అవ్వాలి అంటే ఒకటి వంట వాళ్ళ అమ్మ దగ్గర నేర్చుకోవాలి, లేదా వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. ఇదిగోండి తినండి. మా కోసం మా ముద్దుల కూతురు ఏమేం వంట వండిందో చూడాలి. నేను మీకోసం కూర్మా, పూరి ఇంకా పాయసం చేశాను. చాలా నేను బాగుంది. స్వయంగా మీ అందరికి వడ్డిస్తాను. అలాగే అలాగే. అరే వడ్డించడానికి గరిటెలు తీసుకురాలేదు. ఉండండి, ఇప్పుడే తెస్తాను. అమ్మా కావేరి, త్వరగా రామ్మా. నేను నీ చేత్తో వండిన వంట తినాలని చాలా కాలంగా తప్పించిపోతున్నాను. అది ఏమండి, పట్టండి. ఇక ఆగడం నా వల్ల కాదు గాయత్రి. గాయత్రి, బాగా కాలినట్టున్నాయే. కాలిపోవడం కాదు, మాడిపోయాయి. ఈ కూరలోంచి ఇలా బ్యాడ్ స్మెల్ వస్తోందేమిటి? మాడిపోయిన కూర ఇలాగే వాసన వస్తుంది. పాయసం ఎలా ఉందో చూద్దాం. ఆహా, ఇది పాయసం కాదు, ఇది విరిగిపోయిన పాలతో చేసిన పాయసం. వచ్చేసాను. రా. ఇప్పుడు నేను మీ అందరికీ భోజనం వడ్డిస్తాను. భోజనం కాదమ్మా, ఇది విషం. అలా ఎందుకంటున్నావు అత్తయ్య? ఇది భోజనం. అరే ఒకసారి దాన్ని చూడు. విషం కన్నా ఘోరంగా ఉంది. ఇది భోజనం కానే కాదు. దీనికన్నా నేను చెట్ల మీద వేలాడుతూ కనీసం అక్కడ ఫ్రూట్స్ అయినా తినొచ్చు కదా. ఇంకో విషయం, నువ్వు మీ అత్తయ్యకి ఇలాంటి భోజనం పెట్టావంటే ఆవిడ నీ జుట్టు పట్టుకొని నిన్ను టర్న్ చేసి ఫుల్ కిక్ ఒకటి ఇస్తుంది. దాంతో నువ్వు ఇంట్లో నుంచి బయటపడతావు. కాసేపు నీ నోరు మూసుకోవే పిల్లి మొహం దానా. నువ్వు అనవసరంగా మా అమ్మాయిని కదా, ఏడోకమ్మా. అమ్మా కావేరి, నువ్వు అంతగా బాధపడాల్సిన అవసరం లేదమ్మా. నాన్నగారు, నేను అసలు ఎందుకు పనికిరాను. నాకు వంట వండడం అస్సలు రాదు. అత్త ఏమందో మీరు విన్నారు కదా. ఇది విషం అట్ట విషం.
ఆహా చాలా బాగున్నాయి. పూరీలు చూస్తే నోరూరిపోతుంది. ఇక ఇదేమో పాయసం. ఇక కూర కూడా రెడీ. నిజం చెప్పాలంటే ఆర్తి, నీ వంటకి తిరుగులేదనుకో. ఈ వంట తింటే మీ అత్త ఆనందంతో చచ్చిపోతుంది. అమ్మా తల్లి, ఈ రోజు ఎలాగైనా నా కోరిక నెరవేర్చాలి. నా చేతికి బంగారు గాజులు వచ్చేలా చెయ్యాలి. అత్తయ్య గారు, లేదు నాన్న, రాను రాను నేను ఎందుకు పనికి రాకుండా పోతున్నాను. నాకు కనీసం ఒక పూరి చేయడం కూడా కావడం లేదు నాన్న. పాయసం ఎందుకు మిస్ చేస్తున్నావు? పూరి కూర పాయసం. నాన్న, పాయసం అంటే అందరి అత్తగారులకి ఇష్టమే. పెళ్ళైన తర్వాత నేను మా అత్తగారిని ఎలా సంతోష పెట్టగలను? అమ్మా, నిన్నేం చేస్తానో చూడలేదు. బాగా ఏడు. ఆహా కావేరి, ఏడవకు. మీ అత్తయ్య జలసీతో మాట్లాడుతుంది. తనకి నువ్వంటే అస్సలు గిట్టదు. నువ్వు వండిన వంట ఎంత రుచికరంగా ఉందో తెలుసా? వేడి వేడిగా పూరీలు ఎంత బాగున్నాయో చూడు. ఆహా, పాయసం వాసన గుబ్బాలిస్తుంది. కూర చాలా బాగుంది. గాయత్రి, ముందు నాకు వడ్డించేసాయి. అలాగే అలాగే. చాలా ఆకలిగా ఉంది. చాలా బాగుందమ్మా. నీ చేతి వంట చాలా రుచిగా ఉంది. నాన్న, నేను వండింది రుచిగా ఉంది. వాసు అన్నయ్య, మీరు చేస్తున్నది చీటింగ్. మీరేదో మాయ చేసినట్టున్నారు. మర్యాదగా నోరు మూసుకో సత్య. నాకు అనవసరంగా నువ్వు కోపం తెప్పించావనుకో, నువ్వు ఇక్కడి నుంచి మాయమయ్యేలా చేస్తాను. అదేదో ఒకసారి చెయ్యొచ్చు కదా, పీడ వదిలిపోతుంది. హే, ఎప్పుడు చూసినా నా బంగారు తల్లిని ఏదో ఒకటని ఏడిపిస్తూనే ఉంటుంది. మర్యాదగా మాట్లాడు వదినా. బిహేవ్ యువర్ సెల్ఫ్ సత్య. రండి అత్తయ్య. చూడండి అత్తయ్య, ఈ రోజు మీరు చాలా సంతోషిస్తారు. నేను మీకోసం చాలా ప్రత్యేకంగా వంట చేశాను. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మీకోసం కష్టపడి వండాను. మాట చెప్పిన ఆర్తి, పోయిన జన్మలో నేను చాలా పుణ్యం చేసుకుని ఉంటాను. అందుకే నాకు ఈ జన్మలో నీలాంటి మంచి కోడలు దొరికింది ఆర్తి. ఆర్తి, నువ్వు నా కోసమే ఈ వంట వండావా? ఉదయం నుంచి కష్టపడి నువ్వే వండావా? అవునత్తయ్య, మీకోసం వండాను. ఇలా మాడిపోయిన భోజనం పెట్టడానికి నువ్వు అంత కష్టపడాలా? ఏంటిది? నీకు ఎంత ధైర్యం లేకపోతే నాకిలా మాడిపోయిన భోజనం పెడతావు? ఇవి ఎలా మాడిపోయాయో నాకు తెలీదు. నేను చాలా రుచిగా వండాను అత్తయ్య. చాలు, మరీ ఎక్కువగా నటించుకో. నీ ఉద్దేశం ఏంటో నాకు చాలా బాగా తెలుసు. నువ్వు నన్ను ఈ ఇంట్లో నుంచి తరిమేయాలని ఎప్పటి నుంచో గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నావు. అలాంటిదేం లేదత్తయ్య, నేను అలా అనుకోవడం లేదు. ముట్టుకోకు. వంశపారంపర్యంగా వచ్చే ఈ గాజుల్ని ముట్టుకోకు. నేనేం మర్చిపోలేదు. నాకు ఆ రోజు ఏం జరిగిందో ఇంకా గుర్తుంది. జబ్బు చేసిందని నాటకమాడి దుప్పటి తన్ని బాగా పడుకున్నావు. నన్నేమో అర్ధరాత్రి రోడ్డు మీద సామాన్లు తీసుకురమ్మని బయటికి పంపించావు. అంతేనా? ఆ తర్వాత నన్ను భయపెట్టాలని పిల్లి కూతలు కూస్తూ దెయ్యంలా నటించావు. ఇక ఇప్పుడు ఇలా మాడిపోయిన భోజనం పెడుతున్నావు.
నా మాట నమ్మండి అత్తయ్య, నేను వీటిని మార్చలేదు. నేను మీకోసం చాలా కష్టపడి మంచి వంట వండాను. ఇవి ఎలా మాడిపోయా తెలియటం లేదు. నువ్వు వండిన వంట నువ్వు మార్చకపోతే వాటికి అవే మాడిపోయాయా లేదా ఏదైనా భూతం వచ్చి మార్చేసిందా? నా దగ్గరే నాటకాలు ఆడుతుంది. హా, భూతము? అయినా ఈ రోజుల్లో భూతాలు ఎక్కడుంటాయి? అత్తయ్య గారు రండి, భోజనం సిద్ధంగా ఉంది. అరవకండి అరవకండి, కూర్చోండి. పిల్లలు సైలెంట్ గా కూర్చొని భోజనం చేయాలి. మీరు గనక సైలెంట్ గా భోజనం చేశారంటే మేమందరం కలిసి మీకు మంచి కథ చెప్తాం. వన్ సెక్. ఇంతకీ రాధా బావు గారు ఎక్కడున్నారు? మీరంతా బాగా ట్రైనింగ్ ఇచ్చారా? తన ఇంటికి రావడమే మానేశాడు. అవును, ఎవరైనా శివగారికి రాధగారికి ఫోన్ చేయండి. భోజనం టైం అయ్యేసరికి ఇద్దరు మాయమైపోతారు. నేను ఫోన్ చేస్తాను. అరే రాధగారు వచ్చేసారు. రాధగారు, మీ కలల రాణి మీకు కనిపించిందా లేదా చెప్పండి. నా మొహం చూస్తే మీకు తెలియడం లేదా తను దొరికిందో లేదో? మీ మొహం చూస్తే ఏమనిపిస్తుందంటే మీరు పొద్దున్నుంచి ఏం తినలేదు తాగలేదని, ఆకలితో అలాగే తిరిగినట్టున్నారు. అంటే మీ డ్రీమ్ గర్ల్ మీకు కనిపించలేదు కదూ? చూస్తుంటే ఇంకొకటి కూడా అర్థమవుతోంది, రాధగారు తన పట్టు వదల్లేదని. నిజమే కదా రాధగారు? అదంతా సరే వదిన, ధైర్యం పట్టుదల రెండూ ఉన్నాయి. నేను ఊళ్ళో ఈ చివర మొదలుపెట్టి ఆ చివరి దాకా అంతా చూశాను, కానీ తను కనిపించలేదు. ఇంకా ఎక్కడ ఎత్తుకున్నా జీవితంలో మొదటిసారిగా ప్రేమించాను, కానీ తను దొరకడం లేదే. లేదు బావుగారు, మీరు అలా అనకండి. మీరు అలా బాధపడకూడదు. నేను ఒక మాట చెప్పనా? మీరు ఒకవైపు తన కోసం వెతుకుతుంటే జస్ట్ ఆపోజిట్ లో తను మీకోసం వెతుకుతూ ఉండొచ్చు కదా. అవునా? నిజంగానా? నిజంగా లేదంటే నా పోలీస్ ఫోర్స్ అంతా పెట్టి తనని నేను వెతికిస్తాను. అరే శివన్యా, బామ్మగారు, వదినా, మమ్మీ వచ్చేసింది. బాబు అన్ను, ఎలా ఉన్నావు బాబు? బాబు శివ, నిజంగా నువ్వు చాలా మంచి పని చేసావు. అత్తయ్య గారిని కోడల్ని ఇంటికి తీసుకొని వచ్చావు. చూసావా రాధన్నయ్య, నేను ముందే చెప్పాను కదా, శివ అన్నయ్య కమలా వదిన లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కువ రోజులు ఉండలేడని. అవునవును చెప్పాడు. మీరు వచ్చి చాలా మంచి పని చేశారు. నిజం చెప్పాలంటే ప్రతి క్షణం మీరే నాకు గుర్తొస్తా ఉండారు. నాకక్కడ నువ్వు మన వాళ్ళందరూ గుర్తొస్తూనే ఉన్నారు. నిజంగా సంతోషంగా నవ్వుతూ ఉండే రామానాయుడు సినిమాలాగా ఒక ఉమ్మడి కుటుంబం. ఈ ఆనంద సమయంలో అందరం కలిసి భోజనం చేద్దాం. రండి. ఇలాంటి శుభ సమయంలో నువ్వు మిఠాయిలు ఏర్పాటు చేయి. రేపు ఏర్పాటు చేద్దు. పదండి.
1